హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో n8n హోస్టింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సో, n8n హోస్ట్ చేసుకోవాలంటే మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఎయిదర్ క్లౌడ్‌లో చేసుకోవచ్చు, సెల్ఫ్ హోస్టింగ్ చేసుకోవచ్చు ఆర్ లోకల్‌గా చేసుకోవచ్చు. ముందు దీని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ తెలుసుకుందాం. ఫస్ట్ n8n క్లౌడ్‌లో చేసుకుంటే మాత్రం ఆపరేషన్ మొత్తం n8nదే. దీంట్లో పర్ మంత్ $20 to $25 పర్ మంత్ అవుద్దనమాట. సో, ఇది కొంచెం ఎక్స్‌పెన్సివ్ ప్రైజింగ్‌లో. అండ్ కమింగ్ టు సెల్ఫ్ హోస్టింగ్ వచ్చేసి $5 to $10 పర్ మంత్ అయిద్దనమాట. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ లైక్ హోస్టింగర్ ఆర్ రెయిల్వే చేసుకుంటే. థర్డ్ వన్ వచ్చేసి లోకల్‌గా అంటే జీరో. మీరసలు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మీ పీసీలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ రెసిడెన్సీ వచ్చేసి n8n క్లౌడ్ ఎక్కడైతే ఏ కంట్రీస్‌లో ఆఫర్ చేస్తారో అన్నిటిలో మీరు యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో హోస్ట్ చేసుకుంటే. సెల్ఫ్ హోస్టింగ్ చేసుకుంటే మాత్రం ఎనీ రీజియన్ ఏ ల్యాప్‌టాప్‌లోనైనా యాక్సెస్ చేయొచ్చు. జస్ట్ క్రెడెన్షియల్స్ కావాలంతే. లోకల్‌గా వచ్చేసి మీ ల్యాప్‌టాప్‌లోనే చేసుకోగలుగుతారనమాట. మీ ఫ్రెండ్స్ ల్యాప్‌టాప్‌లో చేయాలన్నా మీకు కుదరదు. సో, మీరు ఎక్కడికెళ్ళాలన్నా మీ ల్యాప్‌టాప్‌ని క్యారీ చేయాల్సిందే. ఇది మెయిన్ డిసడ్వాంటేజెస్ లోకల్‌గా చేస్తే. సెటప్ టైమ్ వచ్చేసి ఇది మినిట్స్‌లో అయిపోద్ది. ఇది మినిట్స్‌లో అయిపోద్ది. ఇది హవర్స్ బట్ హాఫ్ అన్ అవర్‌లో చేసేయొచ్చు దీన్ని. నెక్స్ట్ స్కేలింగ్ వచ్చేసి కంప్లీట్‌లీ మేనేజ్డ్ బై n8n. అండ్ సెల్ఫ్ హోస్టింగ్ వచ్చేసి మీరే ర్యామ్ మీరే చూసుకోవాలి. ఇన్ కేస్ ఎక్కువైతే మీరే కొనుక్కోవాలి. అండ్ లోకల్‌గా వచ్చేసి మీ ల్యాప్‌టాప్ యొక్క ర్యామ్ మీద డిపెండ్ అయ్యి ఉంటదది. నెక్స్ట్ మెయింటెనెన్స్ వచ్చేసి కంప్లీట్‌లీ హ్యాండిల్డ్ బై n8n. ఏదైనా అప్డేట్స్ ఉన్నా, బ్యాకప్ ఉన్నా మీ యొక్క థర్డ్ పార్టీ వెబ్‌సైట్ నుంచి చేసుకోవాలి. అండ్ లోకల్‌గా చేసుకోవాలంటే డోకర్‌లో ఒక ఇమేజ్ అప్డేట్ చేసుకోవాలనమాట. ఇది బెస్ట్ ఫర్ జీరో డెవలపర్ ఆపరేషన్ స్టార్ట్. ఇది ఎవరికైతే మినిమమ్ నాలెడ్జ్ ఉండదో, నాన్ టెక్నికల్ వాళ్ళకి బాగా యూజ్ అయిద్దనమాట. అండ్ సెల్ఫ్ హోస్టింగ్ వచ్చేసి కంప్లీట్‌లీ ఫర్ కంట్రోల్ అండ్ రెసిడెన్సీ ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు కాబట్టి దానికి యూజ్ చేస్తారు సెల్ఫ్ హోస్టింగ్ ఒక అడ్వాంటేజ్. అండ్ లోకల్‌గా వచ్చేసి మోస్ట్‌లీ లెర్నింగ్ కోసం లోకల్‌గా చేసుకోగలుగుతాం. జస్ట్ ఇన్ కేస్ మీరు క్లయింట్స్ బిల్డ్ చేయాలి అని అనుకుంటే మాత్రం మీరు సెల్ఫ్ హోస్టింగ్ చేసుకుంటేనే బెటర్ ఆప్షన్. అండ్ ఇప్పుడు దీన్ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో చూద్దాం లోకల్‌గా. ఫస్ట్ డోకర్ డెస్క్‌టాప్ అని సెర్చ్ చేయండి గూగుల్‌లో. మీకు ఇక్కడ చూపిస్తుంది ఫస్ట్ ఆప్షన్. దాని మీద క్లిక్ చేసుకొని డోకర్ డెస్క్‌టాప్ డౌన్లోడ్ డోకర్ డెస్క్‌టాప్ ఆప్షన్ చూస్ చేసుకొని ఎయిదర్ ఫర్ మ్యాక్ ఆర్ విండోస్ ఏదైతే దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత డోకర్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే సో, ఇలా మీకు వస్తదనమాట. నేనంటే ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు కంటైనర్స్ చూపిస్తది. మీకు కంటైనర్స్ ఏం చూపించదు. సో, ఫస్ట్ మీకు n8n కంటైనర్ కావాలి. సెర్చ్ బార్‌లోకి వెళ్ళండనమాట. సెర్చ్ బార్‌లోకెళ్ళి n8n అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకిక్కడ చూసారా ఇమేజెస్‌లో 151 ఉన్నాయి గదా! ఫస్ట్ వన్ n8n 100 మిలియన్ ప్లస్ డౌన్‌లోడ్స్ ఉంటది గదా! అది n8n. దాంట్లో ట్యాగ్ ఉంది గదా! ట్యాగ్‌లో లేటెస్ట్ చూపిస్తది ఆటోమేటిక్‌గా. అండ్ నెక్స్ట్ మీరు చేయాల్సింది పుల్ మీద క్లిక్ చేస్తే అది కొంచెం టైం తీసుకొని పుల్ అయిద్దనమాట. తర్వాత రన్ మీద క్లిక్ చేయండి. రన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షనల్ సెట్టింగ్స్ చూపిస్తది. ఈ ఆప్షనల్ సెట్టింగ్స్ దగ్గర ఈ పోర్ట్స్ ఏరియాలో హోస్ట్ పార్ట్ దగ్గర 5678 అని టైప్ చేసి రన్ మీద క్లిక్ చేయండి. రన్ మీద క్లిక్ చేస్తే ఇది మీ కంటైనర్‌లోకి యాడ్ అయిపోద్ది. సో, మళ్ళీ అప్పుడు ఏం చేస్తారు గో బ్యాక్ టు కంటైనర్స్. కంటైనర్స్‌లోకి వెళ్ళిన తర్వాత మీకు సమ్ నేమ్‌తో యాడ్ అయిద్ది. ఇప్పుడు నాకు సస్పిషియస్ క్రియ అనే నేమ్‌తో నాకు n8n ఇన్‌స్టాల్ అయిందనమాట. ఇప్పుడు మీరేం చేయాలి? ఇగో 5678 పోర్ట్ ఇది కనిపిస్తుందా? ఇది కనిపించాలి ఇలాగా. దీన్ని యాక్షన్స్ ఉంది గదా! యాక్షన్స్ మీద స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఒక 10 సెకండ్స్ వెయిట్ చేయండి. అంటిల్ ఇట్ రన్ అయిన తర్వాత 10 సెకండ్స్ వెయిట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసావా లింక్ లోకల్ హోస్ట్ అని. ఇది మీ n8n లింక్ అనమాట. జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే n8n మీకు రన్ అవుతది. చూసారా ఇది n8n రన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారో మీకు తెలుసు. క్రియేట్ వర్క్ ఫ్లో మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ఆటోమేషన్ బిల్డ్ చేసుకోండి. దిస్ ఈస్ కంప్లీట్‌లీ ఫర్ లెర్నింగ్ పర్పసెస్. లెర్నింగ్ పర్పస్ మాత్రమే n8nని ఇక్కడ యూజ్ చేయండి. అదర్‌వైజ్ మీరు బాగా ఎక్స్‌పర్ట్ అయిన తర్వాత మీరు సెల్ఫ్ హోస్టింగ్ చేసుకొని క్లౌడ్‌లో మంచిగా క్లయింట్స్‌కి బిల్డ్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇది మీకు వర్క్ అయిందా లేదా అని నా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇఫ్ ఎనీ డౌట్స్ ఉన్నా కూడా అక్కడ మీరు డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ n8n నేర్చుకోవాలని. సో, ఇక్కడ కంప్లీట్‌గా మనం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఎవ్రీథింగ్. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.